దూరం ఉంటది. అంతే అంటావా? ఇవి అయ్యేది వాటి వాళ్ళు కొడుతుంది మందు మందు తలుచుకున్నది అది తెచ్చుకున్న పోయింది మీకు. నీ పేరు మరి గిట్ట సక్కదారం పుట్టావు నువ్వు అవతారము. అదే మరి నీ పేరు ఏంటని చెప్పేసి అడుగుతుందా? నా పేరు వచ్చి కొట్టమేకి ఇల్లు కొత్త సినిమాలని ఓలా కడిగిన మా ఇంట్లో ఇంత పోడు అంటే ఓలకేం అర్థం కాదు కానీ ఒక చిన్న పేరు చెప్పు ముద్దుగా షార్ట్ కట్. ఊళ్ళందరూ నా పేరు ఇంకో పేరు పెట్టుకున్నారు ముద్దుగా. అదే మరి ఆ పేరు చెప్పు అంటున్నా. బుజ్జి అని పిలుస్తారు. బుజ్జి నీకు నచ్చకుంటే గజ్జి అని పిలుస్తారు. బుజ్జి అంటే అదేనా? నచ్చకుంటే గజ్జి అని బుజ్జి బుజ్జి అంట. సరే మరి అమ్మా మరి నీకు సత్తా సత్తా అని చెప్పేసి అంటున్నావు. ఏం బాధ కలిగింది? దూరమే ఉందా? సంసారం అన్నప్పుడు 1,16,116 అన్ని బయట పెట్టుకుంటాం. అదే మరి మీ అత్తతో కలిగిందా? అసలు తల్లిదండ్రులు రాకుండా పొద్దున దేశాల కాలుగడికి నీళ్ళు తీసి నెత్తిగా పోసుకున్నా తప్పు లేదు. అసలు తల్లిదండ్రులు లెక్కాలి. అత్తతో బాధ లేదు. మరి మామతో కదా? అత్తతో లేదు మామతో లేదు, ఇద్దరు సేమేనా. మరి నీకు మొగడుతూ కదా ఏమన్నా? అది మొదలు బాడేను జోలిగా అంటే మొగడుతూ తీయద్దా? ఏం అది ఏం చేసిండు మరి? ఆ బాడుకో లగ్గమైనాక 3 నెలల దింకబడిన నా దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు ఇప్పటికీ పత్తలేదు. 3 లక్షమైన 3 నెలలకి పోయినాక మరి గిత గిత పొత్తేస్తా. మన సాలిగౌడు ఉన్నాడు కదా, మంచిగా వచ్చిండు. సాలిగౌడు మంచిగా వచ్చేస్తుందండి. సాలిగౌడు ఉన్నాడు కదా, పోనీ బుజ్జి బుజ్జి రాయన టికెట్ కార్డు వస్తా అన్నాడు పోయినాడికి. అలా ఇల్లు లాస్ట్ నా గురించి అట్లా ఇప్పుడు సాయిగౌడు చేసిన కథనేనా? పోయిండు బుజ్జి రాయ టికెట్ కార్డు వస్తా అన్నాడు. పోయి కళ్ళు తాగినాడు చేసిండు కూర్చున్నాడు. సరే మరి మరి సాయిగౌడు చేసిన కథ ఉన్నది. మరి ఏమైందో సత్త అంటున్నావు మరి? అదేనే నేను చెప్తే కదా మస్తు బాగా ఉంటాయి. మొగుడు ముడవడుకు అది ఏమంటే నా బతుకునే ఇంట్రెస్ట్ లేదు. నేను సత్తా అనిపిస్తాను. సత్తా ఏం చేసి సత్తావు అంటుందా? అట్లా ఎట్లా వస్తా అంటున్నా? ఎట్లా చెప్తావు? జాయ్ రేణుక మాతాకి కోమటం ఇంటికి పోయి 2 కిలోల కుడకలు 2 కిలోల బెల్లం తెచ్చుకొని రోట్లేసి మెత్తగా దంచి అదంతా తినేసి మంచిగా బెడ్రూమ్ లో పోయి సల్లుగా వేసి పెట్టుకొని ఫుల్ మెత్తడి మంచం మీద వండుకొని దుబాయ్ దుప్పటి